నెల్లూరు నగరంలో అభివృద్ధి జాతర కొనసాగుతుంది. పార్కుల పండుగలో భాగంగా ఎలమవారి దిన్నెలో 60 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన పార్కును మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. పచ్చదనం, ఓపెన్ జిమ్, వాటర్ ప్లాంట్ వంటి వసతులతో ఈ పార్కు ముస్తాబైంది. పాత పనులను పూర్తి చేస్తూ నెల్లూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి ప్రకటించగా, నారాయణ కృషితోనే నగరం అభివృద్ధి పదంలో పయనిస్తుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి కొనియాడారు. స్థానిక ప్రజలు ఈ కార్యక్రమానికి ఘన స్వాగతం పలికారు. రెండు 2014-19 ముందు మనకందరికి ఉన్న పార్కులు రెండే నాకు. ఒకటి ఒకతోటలో ఉన్న స్వతంత్ర పార్కు, తర్వాత చిల్డ్రన్స్ పార్క్. ఆ తర్వాత అంటూ ఎక్కడన్నా ఉంటే చిన్న చిన్న గోడలు కట్టి 4 గోడలు కట్టినాయి. అయితే 2014-19లో అనేక పార్కులు డెవలప్ చేసాం. నెక్లెస్ రోడ్డు కూడా ఆ పీరియడ్లోనే. అంతకుముందు అదంతా కంప్లీట్గా అక్కడంతా దెబ్బలు భయంకరంగా ఉంది. ఈరోజు బ్రహ్మాండంగా తయారైంది. అదేవిధంగా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయి గత ప్రభుత్వం వెళ్ళిపోయి చేసేసిపోయినా 10,000 కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా, 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా, గౌరవనీయ ముఖ్యమంత్రి గారుకున్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకువెళ్తున్న సందర్భంలో ఈ 1.5 year అయిపోయి మళ్ళీ రేపు జూన్కి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ పీరియడ్లో అటు రూరల్లో కానీ ఇటు అర్బన్లో కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో కూడా నిజం చెప్పాలంటే నాకంటే శ్రీధర్ చాలా అడ్వాన్స్గా ఉంటాడు. ఆయన దాదాపు 650 కోట్లకి టెండర్లు ఇచ్చాడు. వర్క్ స్టార్ట్ చేశాడు, కొన్ని వర్క్స్ కంప్లీట్ చేశాడు, మిగతా చేయబోతున్నాడు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉన్నాయి. 54 డివిజన్లకి అప్పుడు 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 550 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఇచ్చాం. ఈరోజు కూడా నేను రివ్యూ చేశాను. రేపు జూన్కి అవి 2 కంప్లీట్ అయిపోతున్నాయి. రేపు జూన్కి నిజంగా ఓ శాసనసభ్యుడిగా గర్వపడుతూ ఉన్న నెల్లూరు నగర కార్పొరేషన్లో నా రూరల్ కూడా ఉండటం, నాకు పక్కన పొంగూరు నారాయణ గారు శాసనసభ్యుడిగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉండటం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే నిజాయితీగా మాట్లాడుకోవాలంటే, నిజం చెప్పాలంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నెల్లూరు నగరానికి అభివృద్ధి ఏ సమయంలో జరిగిందంటే ఖచ్చితంగా 2014-2019 పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 2024-29 మధ్యలో 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా చెప్పాల్సి ఉంటుంది. ఒక పక్క పొంగూరు నారాయణ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, అత్యంత నమ్మకస్తుడు. అంతేకాకుండా రాష్ట్ర రాజధాని, ఈరోజు ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్. అలాంటి రాజధానిలో అమరావతిని అనేక అడ్డంకులు ఎదుర్కొని పరుగులు పెట్టిస్తూ ఒక అద్భుతమైన రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి నిర్మిస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి సూచనలు సలహాలతో మంత్రి గారు పొంగూరు నారాయణ గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఏమాత్రం సమయం దొరికినా నెల్లూరు నగరానికి ఇచ్చేస్తూ ఆ యొక్క అభివృద్ధి పనుల్లో భాగస్వాములవుతూ ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలకి, నాయకులకు అండగా ఉంటూ అన్ని రకాల కూడా విజయవంతంగా ముందుకు సాగుతూ ఉన్నారు. పెద్ద పెద్ద కాంపౌండ్ ఉండే ఒక కమ్యూనిటీలో ఎలాగుంటాయో అలాగా పేదలు బ్రతికులు ఉండే ఇటువంటి ఏరియాలో కానీ మోస్ట్ సఫిస్టికేటెడ్ పార్కులు కట్టున్నాం. పిల్లలు ఆడుకోవడానికి, ఆడవాళ్ళందరూ కానీ ఇక్కడ ఓపెన్ జిమ్ పెట్టడం అంతా ఒక అద్భుతమైన ఏర్పాటు. ఈరోజు రూరల్ సిటీ రెండు కానీ మున్సిపల్ శాఖ ఉండే పనులన్నీ కానీ మంత్రి నారాయణ గారి వల్ల అన్ని కానీ అభివృద్ధి అవుతున్నాయి. ఈరోజు ఒక పార్కులే కాదు, బిడ్డలకి మంచి విద్య ఉండాలని చెప్పి బ్రహ్మాండంగా భారతదేశంలోనే ద బెస్ట్ స్కూల్స్ మన నెల్లూరులో వచ్చేటట్టు ఒకటి మొన్న బిఆర్ కాలేజ్ చూసుంటారు. అలాగనే ఇప్పుడు ఆర్ఎస్ఆర్
ఆర్ఎస్ఆర్ స్కూల్ జరుగుతా ఉంది, అలాగనే మన టిఎస్ఆర్ఎం స్కూల్ జరుగుతుంది. కొత్తగా వక్ఫ్ బోర్డ్ స్థలంలో కానీ ఒక 20 కోట్లు పెట్టి ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ స్కూల్ మంత్రి గారు మాకు ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కట్టబోతున్నారు. ఇదన్నీ ఒక విప్లవం. రోడ్లు వేసుకునే సమయం ఒకటి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే ఒక ప్రయాస, మూడోది బిడ్డలు బాగా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందనే ఒక కాంప్రహెన్సివ్గా ఈ నెల్లూరు నగర అందరికీ, ప్రజలందరికీ, ఒక మనందరికీ